హాయ్ అండి. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు దసరా కదండి. నైవేద్యం అమ్మవారికి చక్కెర పొంగల్ నైవేద్యం చేశాను. మా దేవత మా కులదైవం అండి, కామాక్షి అమ్మకి మేము పూజిస్తాం. ఈరోజు ఆమెకి ఇష్టమైన చక్కెర పొంగల్ చేశాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు విజయదశమి కదండి. అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను చక్కెర పొంగలి. పెసరపప్పు దోరగా వేయించుకోవాలండి, కమ్మటి వాసన వచ్చే వరకు. అంటే ఈరోజు పెసరపప్పుతో చేస్తున్నానండి నేను. అసలు అయితే పెసలు ఏపి పప్పు చేసి చెయ్యాలి, కుదరలేదని చెప్పి పెసరపప్పు చేస్తున్నాను. ఇది ఎర్రగా వేగిపోవాలి, మంచి వాసన రావాలండి, సువాసన. దగ్గరుండి వేయించుకోవాలి. ఇంకా వేగాలండి ఎర్రగానే. కానీ మామూలు పెసరపప్పు కన్నా పెసలో వేయించి పప్పు చేసి చక్కెర పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను. ఈ సంవత్సరం కుదరలేదండి, అందు గురించి పెసరపప్పు చేస్తున్నాను నేను. ఇంకా ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బియ్యం అండి, 1 గ్లాసున్నర రైస్ వేసాను ప్రసాదానికి. ఈ పెసరపప్పు ఇందులో వేసేసుకుందాము. వేసి శుభ్రంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. పప్పు బియ్యం కడిగేసానండి శుభ్రంగానే. నీళ్ళు వేసాను, వాటర్ వేసాను ఇందులో. అంటే ఇలాగండి, ఇలా పెట్టుకోవాలి కొలత. అత్తసరికి ఎప్పుడు ఇక్కడికి రావాలి, ఇలా రావాలి. ఉడకబెట్టేసుకుందాము, రైస్ని వండేసుకుందాము. అలాగే పక్క పొయ్యి మీద నెయ్యి వేసానండి. కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేయించుకుందాము. జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి నేతిలో వేయించేసుకోవాలి రైస్ ఉడికి లోపల. మనం కొబ్బరి వేగుతుందండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పు కూడా వేగుతుందండి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసుకుందాము. వేగిపోయినాయండి మొత్తం అన్నీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. రైస్ ఉడికి లోపల పాకం పట్టుకుందాము.
రైస్ పెట్టాం కదండి పొయ్యి మీద. ఇప్పుడు పక్క మీద పక్క పొయ్యి మీద బెల్లం పాకం పెట్టుకుందాము. 1/2 కేజీ అండి ఇది. అంటే రైస్ పప్పు కలిపి 2 గ్లాసులు అయినాయి. అందు గురించి 1/2 కేజీ బెల్లం వేస్తున్నానండి. మనం జీడిపప్పు కొబ్బరి అన్నీ వేపుకున్నాం కదా, అదే గిన్నెలో పాకం పట్టుకుందాము. కొంచెం వాటర్ వేసుకుందాము. పాకం రావాలండి రైస్ ఉడికి లోపల. బెల్లం కరిగిపోయిందండి చక్కెర పొంగల్కి. పాకం ఏమీ రావక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. రైస్ ఉడుకుతుంది. పప్పు రైస్ ఉడుకుతుందండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. రైస్ ఉడికిందండి. ఇప్పుడు మనం పాకం పట్టుకున్నాం కదా, బెల్లం పాకం, ఇది ఇందులో వేసేసుకుందాము. ఇదంతా బాగా దగ్గరికి అయిపోవాలి. ఉడుకుతుంది కదండి నైవేద్యం ప్రసాదం. యాలకులు వేసుకుందాము. ఉడుకుతుందండి. ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాము, అంటే రుచి కోసం. అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా మా నాన్నమ్మ వేసేదండి ప్రసాదాల్లోని. నేనైతే వేయను ఎప్పుడూ, తినరని. ఈరోజు వేసాను కొంచెం. అయిపోయిందండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. కొంచెం కాదులేండి, ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి బాగుంటుంది. మనం డ్రై ఫ్రూట్స్లో కూడా వేసి అయిపోయాం కదండి, అవి కూడా వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేయించాం కదండి, ఇవి కూడా వేసుకుందాం ప్రసాదంలో, చక్కెర పొంగల్లో. అమ్మవారి నైవేద్యం అండి దసరా రోజు. కామాక్షమ్మ అంటే ఈరోజు మేము కంచి కామాక్షను మొక్కుతామండి. మా కులదేవం ఆవిడ. నైవేద్యం అయిపోయిందండి చక్కెర పొంగలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.